ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. క్షమించండమ్మా, చేయి జారి పడిపోయినది. మీరు రోజు రోజుకి తప్పులు చేస్తూ పోతూ ఉంటే క్షమిస్తూ కూర్చోడానికి నేనేమో ఆశ్రమం నడపట్లేదు. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానమ్మా, క్షమించండి. ఇంకోసారి ఇలా జరిగితే ప్రాణం తీసేస్తాను. ముందు చూడు. ఏంటంటే ఇది? బై మిస్టేక్ జరిగిందని చెప్తున్నారు కదా, వదిలేయచ్చు కదా. మళ్ళీ ఇంకో చీర కట్టుకుంటే సరిపోతుంది కదా. ఏంటి పృథ్వీ, నువ్వు వాళ్ళలా చేస్తుంటే వెనకేసుకొనిస్తావా? పృథ్వీ, నీకు వాళ్ళు అంతగా నచ్చితే గేటు ముందు ఖాళీ స్థలంలో వాళ్ళకొక గుడి కట్టుకో, పూజ చేసుకో, భజన చేసుకో. అంతేగాని ఇలా వెనకేసుకొని మాత్రం రావద్దు. తుడవండి మీరు. అమ్మా, నేను తుడుస్తానుండు. వద్దమ్మా, నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. అలా కాదమ్మా. ఆపండి. ముందు తుడవండి. తుడు, నీట్గా తుడు. నువ్వు నా కూతురులో ఇవన్నీ చేస్తున్నావని అందరూ అనుకుంటుంటే నాకు మాత్రం ఈ రాజవంశ వారసురాలు నా కోసం ఇలా చేస్తుంటే బాధగా ఉంది తల్లి. కానీ ఏం చేయలేను, ఆ దేవుడు నా నోరు కట్టిపడేశాడు. నువ్వే ఈ రాజవంశ వారసురాలు జాబిల్లి అని ఎప్పుడు చెప్పిస్తాడు ఆ భగవంతుడు? హలో, ఆ చెప్పులెవరు తుడుస్తారు? మయూక, ఇదేం బాగోలేదు మయూక. మరి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అందరూ? పృథ్వీ, నువ్వొక వకీల్ వై ఉండి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వేస్తారో పరిజ్ఞానం ఉండి తప్పును సరిదిద్దుకునే ఛాన్స్ ఇస్తుంటే అవమానంగా ఫీల్ అవుతున్నావా? ఇది మాకు చాలా అవమానంగా ఉంది. కాసేపు మాట్లాడకుండా ఉండు. నువ్వు తుడు. చెప్పులు నీ అయ్యొచ్చు తొడుగుతాడా? తొడో. అమ్మా, జంగమయ్య వచ్చే సమయం అయింది. ఏర్పాట్లు చూద్దాం పదా.
పుణ్యమి తయారవ్వు, జడేయగానే కిందకెళ్దాం. అమ్మా, ఇదెప్పుడు తెచ్చావమ్మా? ఇది పెద్దమ్మ తెచ్చింది కాదక్క, పృథ్వీబాబు తెచ్చింది. పృథ్వీ బాబా? ఉదయం మయూకమ్మ పృథ్వీబాబు ఇచ్చింది కాల్ చేసింది కదా, భోగి రోజు చేసుకుంటారని మళ్ళీ కొంతెచ్చారు. పుణ్యమి ఏంటి పృథ్వీబాబు తెచ్చిచ్చాడు అనగానే అంత సంతోషపడుతోంది. పుణ్యమి జాబిల్లయ్యాక తనేమైనా కోరుకోవచ్చు, కానీ పుణ్యమిగా ఉన్నప్పుడు మాత్రం హద్దుల్లో ఉండాలి. లేదంటే రేపేదైనా మాట వస్తే పడాల్సొస్తుంది. ఆస్తి కోసం కూతుర్ని ఎగదోసింది అనే అవమానాలు ఎదురవుతాయి. గాని నువ్వు వెళ్ళి పసుపు తీసుకురా, కొత్త బట్టలకు పెడదాం. వెళ్ళు. పుణ్యమి, అమ్మా, ఆకాశం భూమి కలిసిపోయినట్టుంటుంది కదా. అవునమ్మా. కానీ అలా కలిసిన చోటుకి వెళ్ళి చూద్దామంటే అది కుదరదు. ఎందుకంటే భూమి ఆకాశం కలిసిన్నట్టు అనిపిస్తుంది, కానీ అవెప్పటికీ కలవవు తల్లి. ఆ బట్టలు పృథ్వీబాబు తెచ్చిచ్చాడని గాని నీ మొహంలో ఒక వెలుగు చూశాను. గూడెల్లో ఉండే గుడిసెకి ఈ రాజ్మహల్కి చాలా తేడా ఉంది పున్నమి. మన హద్దుల్లో మనం ఉంటే మంచిది. తప్పుగా అనుకోకు. త్వరగా వచ్చే. అక్క, ఏమైంది? నేనెవరు? నీకేమవనా? చెప్పక్క, ఏముంది నీ మనసులో? ఏమైందక్క? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, నువ్వేం ఫీల్ అవ్వకక్క. అమ్మ కాబట్టి అమ్మ భయం అమ్మకుంటుంది. నువ్వు పృథ్వీబాబుని ఎంత లవ్ చేస్తున్నావో పృథ్వీబాబు కూడా నిన్నంతే లవ్ చేస్తున్నాడు. పృథ్వీబాబు సైడ్ నుంచి బయటపడితే ఇంకెవ్వరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నువ్వేం బాధపడకు. దేవుడున్నాడు, నీ మనసులో అనుకున్నవన్నీ నెరవేరుస్తాడక్క. నవ్వు. అది జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.